అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోని 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం అనే అంశం వార్తలు నిలిచింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రధాన న్యాయమూర్తుల పేర్లు కన్సర్న్ హైకోర్ట్స్. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు కాన్సెప్ట్లోకి వెళ్దాము. భారతదేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఏ భాగంలో హైకోర్ట్స్ అనే టాపిక్ని మనం నేర్చుకుంటాము? 6వ భాగం. సో 6వ భాగం, 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి చెప్తుంది కదా, అందులో హైకోర్ట్స్ అనే టాపిక్ని మనం నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, అండర్లైన్ వేసుకోండి. హైకోర్ట్స్ అనే అంశం ఏ జాబితాలోని అంశం అని అడిగారు అనుకోండి, కేంద్ర జాబితా. మనందరికీ తెలుసు భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, కానీ ఫెడరల్ అనే పదం ఎక్కడా లేదు. మరి మన భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయంటున్నాం కదా, మరి అధికారాల విభజన అనేది చూస్తున్నాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు, కానీ హైకోర్టు అనే టాపిక్ కేంద్ర జాబితాలోని అంశం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 6వ భాగంలో హైకోర్ట్స్ అనే టాపిక్ నేర్చుకుంటాం కదా, అక్కడ ఆర్టికల్ 217 ఇది రాష్ట్రపతికి కల్పించబడిన అధికారాల్లో ఒక అధికారంగా చెప్పవచ్చు. భారతదేశంలోనే అత్యున్నత అధికారము రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి గారి అధికారాలు ఏంటని చెప్పేసి మనం రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ చూస్తాం. అందులో ఒక ఆర్టికల్ 217 అని కూడా చెప్పవచ్చు. సో రాష్ట్రపతి ఆర్టికల్ 217 ఆధారంగా భారతదేశంలోని హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో, హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, హైకోర్టులో ఇతర న్యాయమూర్తులు ఉంటారు కదా, ప్రధాన న్యాయమూర్తి ఒకరే ఉంటారు, ఇతర న్యాయమూర్తులు ఉంటారు కదా, వారు ఎంతమంది ఉండాలి అనే అంశాన్ని కూడా రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అదే సుప్రీంకోర్టు అనుకోండి, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంట్ సంఖ్యను నిర్ణయిస్తుంది, కానీ నియమించేది మాత్రం రాష్ట్రపతి. గుర్తుంచుకోండి. అదే ఒక రాష్ట్రంలో ఉండే హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి, అండ్ ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలి, వారెవరు అని చెప్పేసి నిర్ణయించేది కూడా రాష్ట్రపతి. ఇది గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఈ పాయింట్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా భారత రాష్ట్రపతి గారు 8 హైకోర్ట్స్కి ప్రధాన న్యాయమూర్తులను నియమించడం జరిగింది. వాళ్ళ పేర్లు చూడండి, పేర్లపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశాలు తక్కువ, కాన్సెప్ట్ పైన అడుగుతారు. అండ్ ఇంకొకటి, మరి సుప్రీంకోర్టు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కదా, సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని ఆర్టికల్ 124 ఆధారంగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇతర న్యాయమూర్తులకు కూడా నియమించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. లింక్ చేసుకోండి. అండ్ సుప్రీంకోర్టు అనే టాపిక్ ఏమో పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. హైకోర్ట్స్ అనే టాపిక్ ఏమో పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ హైకోర్టుకి జస్టిస్ మన్మోహన్ గారిని, అండ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ రాజీవ్ సక్దర్ గారిని, అండ్ మధ్యప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ సురేష్ కేట్ని, మేఘాలయ హైకోర్టుకి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీ గారిని, కేరళ హైకోర్టుకి జస్టిస్ నితిన్ మధుకర్ జామ్దార్ గారిని, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ హైకోర్టు ఒకటే కోర్టు కదా, ఆ హైకోర్టుకి తాషీర్ అబ్స్తాన్, అండ్ మద్రాస్ హైకోర్టుకి కేఆర్ శ్రీరామ్ గారు, అండ్ జార్ఖండ్ హైకోర్టుకి ఎంఎస్ రామచంద్రరావు గారు. సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ నియామకానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటో చూసుకుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆ రాష్ట్ర గవర్నర్ విషయానికి వస్తే గుర్మిత్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం ఏదైతే ఉంటుందో, ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉంటుందో, బిల్లుకి తన ఆమోద ముద్ర వేస్తారు. మీ అందరికీ తెలుసు గవర్నర్ బిల్లుకు ఆమోద ముద్ర వేస్తారు అని చెప్పేసి మీకు రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 201 దగ్గర నేర్చుకుంటాం. కొన్ని బిల్లులను గవర్నరు రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేస్తారు. ఇటువంటి టాపిక్స్ మనం చూడాలి, ఓకేనా? సో ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఆ బిల్లు ఏంటంటే ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ
డ్యామేజ్ రికవరీ బిల్ పేరులోనే చూడండి, డ్యామేజ్ రికవరీ. దీనికి సంబంధించి కామన్గా రైట్స్ ఉంటాయి కదా, గొడవలు జరుగుతాయి కదా, రాష్ట్రంలో గొడవలు, అలా దేశంలో గొడవలు చూస్తూ ఉంటాం కదా. ఆ గొడవల సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే ఆవేశంతో, ఆగ్రహంతో పబ్లిక్ ప్రాపర్టీ, ఈ ప్రైవేట్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, బస్సులను పగలగొట్టడము, రైలుపైన దాడులు చేయడం, ఇవి చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించి ఏవైతే డ్యామేజెస్ చేస్తారో, ఈ ఆందోళనకారులు డ్యామేజెస్ చేస్తారు కదా, ఆ డ్యామేజ్ ఏదైతుందో దాన్ని రికవరీ చేయడానికి ఉద్దేశించబడిన బిల్లు. ఎవరైతే ఆందోళనకారులు ఇలా పబ్లిక్ ప్రాపర్టీని, ప్రైవేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారో వాళ్ళపైన ఫైన్ అప్ టు 8 lakhs వరకు విధించే ఒక బిల్లు. దీనికి రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగింది. సో చాలా ఇటువంటి మంచి మంచి బిల్స్ రావాలి కూడా, ఎందుకంటే చాలా వరకు దేశ సంపద అనేది మన సంపద. సో దాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. ఓకేనా. నెక్స్ట్, సో దేశంలో ఒకే ఒక సిటీలో ట్రామ్స్ ఉంటాయి, దాదాపు 2 బోగీల్లాగా ఉంటాయి, రోడ్డుకి అడ్డంగా నడుస్తూ ఉంటాయి. ట్రైనే భారతదేశంలో ఇక్కడ కొన్ని ప్లేసెస్, ఇండియాలో డార్జిలింగ్, కోల్కతా ఇలాంటి ప్లేసెస్లో ఆ ఏరియాకి స్పెసిఫిక్గా వాటిని చూపించగానే అవే గుర్తు వస్తాయి. ఆ ప్లేస్ చెప్పొచ్చు మనము డైరెక్ట్గా. ఉదాహరణకి డార్జిలింగ్లో లోకల్ ట్రైన్ ఏదైతే ఉంటుందో అటువంటి, కానీ ఇక్కడ కోల్కతా అంటే ట్రామ్. సో అతి త్వరలో ట్రామ్స్ అనేవి ఇక కనుమరుగైపోతాయి అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న అంశము. ట్రామ్ పేరు వినగానే మనకు కోల్కతా గుర్తొస్తుంది. 2 బోగీలతో రోడ్డుపై నడిచే రైలు బండి ఇది. ఈ రవాణా సదుపాయం ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నది ఒక్క కోల్కతా నగరంలో మాత్రమే. ఆ సేవలు ఇప్పుడు అక్కడ కనుమరుగు కానున్నాయి. 150 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఈ సేవలకు త్వరలో ముగింపు పలకాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వము నిర్ణయించింది. రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు, గుర్తుంచుకోండి. ఓకేనా. ట్రామ్ కార్స్ అనొచ్చు. అండ్ సముద్ర గర్భంలో ఒక అరుదైన చేప జాతిని ఇటీవల న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో దాని పేరేంటో చూస్తే సరిపోతుంది. వార్తలు ఇచ్చిన స్పీసీస్, వృక్ష జాతులు కానీ, జంతు జాతులు కానీ, వీటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సముద్ర గర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే అరుదైన షార్క్ జాతి చేపను గుర్తించినట్లు న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. పసిఫిక్ సముద్రంలో మైలుకు పైగా లోతులో ఇది సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. పొట్టి ముక్కుతో ఉండే దీన్ని స్పూక్ ఫిష్ అంటారు. స్పూక్ ఫిష్ అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జలాల్లో ఇది జీవిస్తున్నట్లు వెల్లింగ్టన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, నేషనల్ ఇన్స్టిట్యూట్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ వారు వెల్లడించారు. న్యూజిలాండ్ దక్షిణాన ఉన్న ఒక ద్వీపం సమీపంలోని ది చాథమ్ రైజ్ అనే ప్రాంతంలో ఇవి ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ కొత్త చేప జాతికి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, హరియోటా అవి అనే పేరు పెట్టినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అండ్ ప్రస్తుతం భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా క్వాడ్ సమ్మిట్కి వెళ్ళడం జరిగింది కదా, ఆ సమ్మిట్లో ఇతర దేశాధినేతలతో సమావేశం అయ్యారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేపాల్, పాలస్తీనా అధినేతలతో ప్రధాని మోదీ గారు సమావేశం కావడం జరిగింది. అమెరికాలోని న్యూయార్క్లో సోమవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సమావేశమైన నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ గారు, గుర్తుంచుకోండి. ఇక ఇరు దేశాలకు సంబంధించి సత్సంబంధాల విషయంలో చర్చలు జరిగాయి, గుర్తుంచుకోండి. అండ్ సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక ధాన్యం కనీస మద్దతు ధర 2300 రూపాయలు అని చెప్పేసి మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్. సో 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వికేంద్రీకరణ విధానంలో రైతు సేవ, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈ పంట, ఈకేవైసీ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కామన్ వెరైటీ ధాన్యం కనీస మద్దతు ధర 2300, గ్రేడ్ ఏ రకం కనీస మద్దతు ధర 2320 రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఖరీఫ్ సీజన్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున నామినేటెడ్ పదవులకు నియామకాల ప్రక్రియని చేపట్టింది. సో దాదాపు 20 నామినేటెడ్ పదవులు. అందులో అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ చూడండి, వక్ఫ్ బోర్డ్. సో రాష్ట్రానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ హజీజ్, షాప్ చైర్మన్గా రవి నాయక్ గారు నియమితులు కావడం జరిగింది. ఓకేనా. అండ్ శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. సో శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు 2వ ప్రాధాన్యత ఓటు ద్వారా దేశ నాయకుడిగా గెలుపొందిన వ్యక్తి గురించి నిన్నటి రోజున చూసాము. ఈరోజు శ్రీలంక ప్రధానిగా, సో శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య గారు నియమితులయ్యారు. దేశాధ్యక్షుడు
అనురాగ్ కుమార్ దిశనాయకే మంగళవారం ఆమెతో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో హక్కుల కార్యకర్త విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు హరిణి అమరసూర్యను తర్వాతి ప్రధానిగా దేశాధ్యక్షుడు దిశనాయకే నియమించారు. ఏ దేశంలో అయినా కూడా ఆ దేశాధినేత మన దేశంలో రాష్ట్రపతి అంటాము, అమెరికాలో ప్రెసిడెంట్ అంటాము, అధ్యక్షుడు అంటాము. సో వారే ఆ దేశ ప్రధానిని నియమించే అధికారాన్ని కలిగి ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మీకు నేను భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో దేశాధినేతలుగా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పార్టీ ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో భారత్తో సంబంధం లేదా భారత్తో సరిహద్దు పంచుకుంటున్న భూటాన్. సో భూటాన్ దేశానికి సంబంధించి ప్రధానిగా సెరింగ్ తోబ్గే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు సంబంధించిన పార్టీ ఏంటంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ. ఇక ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే సుప్రీం లీడర్గా హిబాతుల్లా గారు విధులు నిర్వర్తిస్తున్నారు తాలిబాన్లకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ దేశానికి అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ, తన పార్టీ వచ్చేసి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ఇక భారత్కి సమీపంలో ఉన్న మాల్దీవ్స్ దేశం. సో మాల్దీవ్స్ దేశానికి అధ్యక్షులుగా మహమ్మద్ మైజు గారు, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్. ఇక భారత్కి సమీపంలో ఉన్న శ్రీలంక దేశానికి అనురాగ్ కుమార్ దిశనాయకే గారు విధులు నిర్వర్తిస్తున్నారు జనతా విముక్తి పెరుమన పార్టీకి సంబంధించి. ఇక మరొక సరిహద్దు పంచుకుంటున్న దేశం, భారతదేశంతో అత్యంత పొడవైన సరిహద్దు పంచుకున్న దేశం బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మహమ్మద్ యూనస్, తనకు సంబంధించిన పార్టీ స్వతంత్ర కూటమి. సో గుర్తుంచుకోండి. ఇక మరొక దేశం భారత్ సమీపంలో ఉన్న దేశం మారిషస్, ప్రవీంద్ జగ్నౌత్ గారు, పార్టీ మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్మెంట్. ఓకేనా. ఇక శ్రీలంక రీసెంట్గా అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి కదా, జనతా విముక్తి పెరుమన పార్టీకి సంబంధించిన అనురాగ్ కుమార్ దిశనాయకే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఈ పాయింట్స్ చూడండి, కొంత ఇందులో చాలా వరకు కొన్ని దేశాలు చైనాకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు. అండ్ సో కాళికేష్ సింగ్, ఇటీవల కాళికేష్ సింగ్ డియో ఎలెక్టెడ్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా కాళికేష్ సింగ్ డియో గారు ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ లేవర్ కప్, ఇటీవల వార్తల్లో నిలిచిన లేవర్ కప్ ఏ క్రీడకి సంబంధించింది అంటారు. కొన్ని క్రీడలకు సంబంధం ఉన్న ట్రోఫీస్ ఏవైతే ఉంటాయో చూడండి. సో లేవర్ కప్ అనేది టెన్నిస్కి సంబంధించింది. ఓకేనా. సో కోపా అమెరికా కప్ ఫుట్బాల్కి సంబంధించింది, యూరో కప్ ఫుట్బాల్కి సంబంధించింది, ఇలాగా లేవర్ కప్. సో లేవర్ కప్ టెన్నిస్లో ప్రతిష్టాత్మక లేవర్ కప్ ట్రోఫీ ఈ ఇయర్ ఎక్కడ జరిగింది? జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగింది. అందులో టీమ్ యూరప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్పెయిన్ యువ సంచలనం కార్లెస్ ఆల్కరాజ్ సింగిల్స్తో పాటు డబుల్స్ విభాగంలోనూ సత్తా చాటి టీమ్ యూరప్కు 5వ లేవర్ కప్ ట్రోఫీని అందించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఎవరు గెలిచారని అడగవచ్చు. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశంలో 8 హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తుల నియామకం అనే అంశము. నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్. నెక్స్ట్ కోల్కతా ట్రామ్కు టాటా. అండ్ సముద్ర గర్భంలో దయ్యం చేప అనే అంశము. నేపాల్ పాలస్తీనా అధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటన సందర్భంగా భేటీ. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కనీస మద్దతు ధర ప్రకటన. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వము. శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య గారు. అండ్ నెక్స్ట్ భారత్ సరిహద్దులో ఉన్న భారత్కి సమీపంలో ఉన్న దేశాలకు సంబంధించి దేశాధినేతలు. నెక్స్ట్ కాళికేష్ సింగ్ డియో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షులుగా. నెక్స్ట్ టీమ్ యూరప్దే లేవర్ కప్ అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.